ఎంత వయసొచ్చినా కొన్నింటిని చూస్తే ఇట్టే చిన్నవాళ్ళం అయిపోతాం. అలాంటి వాటిల్లో ఈ షాపింగ్ మాల్స్ ఒకటి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే వెల్కమ్ బ్యాక్ టు శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ. ఏదైనా ఒక సూపర్ మార్కెట్లో కానీ ఒక షాపింగ్ మాల్కి కానీ మనం వెళ్ళాము అంటే ఫస్ట్ మనకు అక్కడ కనిపించేది మన ఆబ్వియస్గా ఎడిక్ట్ అయిపోయేది టాయ్స్కి. అలాగే లేడీస్ అయితే షాపింగ్కి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అను, జ్యువెలరీస్ అను, ఇవి. పిల్లలైతే టాయ్స్. సో అందుకే ప్రతి షాపింగ్ మాల్ వాడు లేదా ప్రతి సూపర్ మార్కెట్ వాడు ఎంట్రన్స్లో ఇవే పెడతాడు మనలాంటి వాళ్ళ కోసమే. సో ఇంతకీ నేను వెళ్దాం అనుకున్న పనిని మర్చిపోయి వాటిని చూసి చిన్నపిల్లని అయిపోయి ఇంకా కెమెరా పట్టుకుని ఆటు చుట్టూ తిరుగుతానే ఉన్నాను. ఎంతలా అంటే అసలు నేనే మళ్ళీ చిన్నపిల్లని అయిపోయి ఆ స్నాక్స్ బాక్స్లు, ఆ వాటర్ బాటిల్స్ అవన్నీ వాడేయాలి అనిపించింది అనమాట. అసలు చూస్తుంటే అసలు మన చిన్నతనంలో ఇలాంటివి లేవే, ఎందుకు లేవు అనిపించేస్తుంది అనమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాప్కిన్స్, ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్, ఒక్కటేమిటి ఇంకా చాక్లెట్స్ అయితే అసలు ఆ క్రేవింగ్స్ చెప్పనే అక్కర్లేదు. చిన్న చిన్న ఎక్లైర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద చాకోబార్స్ వరకు చాలా వెరైటీస్ అనమాట. వీటితో పాటు ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, మారుతున్న ట్రెండ్తో పాటు ఈ సూపర్ మార్కెట్స్ కూడా ట్రెండ్స్ని ఫాలో అవుతూనే ఉంటాయి, మనని అడిక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, నేను కొందాం అనుకున్న గ్రాసరీస్ మర్చిపోయి అక్కడ టాయ్స్ అండ్ కిడ్స్ వేర్ దగ్గర 4 సార్లు తిరిగేసి అక్కర్లేని చిన్న చిన్న బొమ్మలన్నీ కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇదండి ఈరోజు నా షాపింగ్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.